జీటీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం। 1948లో అమెరికా ప్రోత్సాహంతో ఏర్పడిన యూదులతో ఇజ్రాయెల్ను ఏర్పాటు చేసి మారణకాండను పాలస్తీనా ప్రజలపైన నేటి వరకు కొనసాగిస్తూనే లక్షలాది మంది ప్రజలను ఓర్చకోతకు వేసి ప్రపంచ ప్రజలను విస్తిగొలిపే విధంగా పాల్పడిందని సిపిఐఎంఎల్ మాస్ లైవ్ ప్రజాపంత జిల్లా కార్యవర్గ సభ్యులు జగన్ సింగ్ అన్నారు। జూలై 6వ తేదీన హైదరాబాద్లో సిపిఐఎంఎల్ కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమంలోని ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేసి ప్రజలకు సంఘీభావం తెలపాలని ఆయన కోరారు। బుధవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కొమరం భీం భవన్లో సిపిఐఎంఎల్ మాస్ లైవ్ ప్రజాప్రంత జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పార్టీ కార్యవర్గ సభ్యులు జగన్ సింగ్ మాట్లాడారు। ఈ కార్యక్రమంలోని మాస్ లైన్ నాయకులు కొడప సురేష్, సిడం సాయి కుమార్, ఆత్రం శ్రీను, మాడవి లక్ష్మణ్, మాడవి రేణుక, ఆత్రం రుక్మాబాయి, ఆత్రం లక్ష్మీబాయి, కుమ్రా వనిత తదితరులంతా పాల్గొన్నారు। జూలై 6న రాజ్ భవన్ ముట్టడిని జయప్రదం చేయండి। పాలిస్తానా సంఘీభావ ర్యాలీగా రాజ్ భవన్ ముట్టడిని జయప్రదం చేయండి। రాజ్ భవన్ ముట్టడిని ఏదైతే కేంద్ర జాతీయ కమిటీ పిలుపు మేరకు పాలిస్తాన్ సంఘీభావంగా హైదరాబాద్ రాజ్ భవన్ ముందు ధర్నాను అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఈరోజు సిపిఐఎంఎల్ మాస్ లైవ్ ఆదిలాబాద్ జిల్లా కమిటీ సమావేశం నిర్వహించి జూలై 6న పాలిస్తాన్ సంఘీభావంగా జరిగే రాజ్ భవన్ ముట్టడిని జయప్రదం చేయాలని